సార్ నాని గారు, ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు రావట్లేదు అంటారు అసెంబ్లీకి? ఎందుకు వస్తాడు? ఇప్పుడు అతను చేసిన అరాచకం కనపడింది కదా, అరాచకం తెలుస్తుంది కదా. 151 అప్పుడు విరవీగాడు కదా, విరవీగితేనే కదా ఇవాళ 11 తీసుకొచ్చింది జనం అంతా. మరి అందుకని అతను భయపడుతున్నాడు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అదే. మొదటి రోజు వచ్చి అంటే అతను సీఎం గా ఉంటే మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాడా? దాని అర్థం అవుతుంది కదా. దాన్ని బట్టి నేను చెప్పాల్సిన ప్రజలే చెబుతున్నారు కదా అతను ఎందుకు రావట్లేదంటే దాని అర్థం అదే కదా. నేను చెప్పాల్సిన అవసరం ఏముంది దీంట్లో క్లారిటీగా చెబుతున్నారు కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి జీతం రాత్రి పూట పగలో కనపడకుండా వచ్చి సంతకాలు పెట్టే జీతాలు తీసుకుంటున్నారుగా. మరి ఇది ఏమనాలి దాన్ని? అది కూడా ప్రజల సొమ్మే కదండి. ప్రజల సొమ్మేగా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా సంతకం పెడుతున్నాడు. మరి అదే తెలియదు. మరి ఇప్పుడు ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు? 100% గమనిస్తారు. నేను చెప్పవసరం ఇవాళ సోషల్ మీడియా 2 సెకండ్లోనే బయటకు వచ్చింది ప్రతిదీ. ఒక్క మాట చెబితే చాలు దాని పూర్వపత్రాలు అంటే ఇప్పుడు గూగుల్ టెక్ అని బయట పెట్టారు చూసావా, అన్నీ వస్తున్నాయి. అర్థమైందా? నేను దాచిపెడితే ఏది దాగదు. ప్రతి ఒక్కటే నిజం బయటకు వచ్చింది. ఆ నిజం రాటానే ఇవాళ 120. నాకు ప్రతిపక్ష హోదా అన్న ఇవ్వండి అని అడుగుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష హోదా ఎట్టారు? నువ్వు వచ్చి చైర్మన్ పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? నువ్వు కెమెరామెన్, వీడియోగ్రాఫర్, అంతేగాని నేను చైర్మన్ పోస్ట్ నిన్ను అడిగితే ఇస్తారా? నీకు నీ ఆఫీసులో చెప్పు, ఇస్తారా? ఎవరు కదా. ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు. అది మీ నాయకుడు నిర్ణయిస్తే నీకు చైర్మన్ పోస్ట్ వచ్చింది. అంతేగాని నేను ప్రతిపక్ష హోదా ఎట్టేస్తాం. ప్రతిపక్ష హోదా ప్రజలే ఉంది. మేము నాయకులు ఎట్టేస్తారు? నాయకులకి ఏం సంబంధం? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం. అంతేగాని ఇది నాయకులు ఇచ్చిన రాసుకున్న చట్టం కాదుగా. ప్రజలతో ఎన్నుకోబడ్డారు. ప్రజలతో ప్రతిపక్ష పార్టీకి నీకు అన్ని 18 వస్తే నీకు ఇచ్చేవాళ్ళు లేదు. కాబట్టి ప్రతిపక్ష హోదా అంటే వీళ్ళు ప్రజల గురించి కూడా పోరాడరు. ఇక ప్రజల గురించి ఎవరు పోరాడతారు? జీతాల కోసం పోరాడుతున్నారు. రాత్రి పూట పగలు వచ్చి సంతకాలు పెట్టుకున్నారు.